ఏంటి వాగుతున్నావు? ఏంటి వాగుతున్నానా? నా మాటలు వాగుల్లా ఉన్నాయా? పెళ్ళైన కొత్తలో నీ మాటలు ముత్యాలు, నీ నవ్వు ఆనముత్యం అనేవారు. ఇప్పుడు అవన్నీ వాగుల్లాగా మారిపోయాయా? అవునే, నీ మాటలు అప్పుల్లోని గులకరాళ్ళు వేసినట్టు ఉంటాయని తెలియక ప్రేమ గుడిది అంటారు కదా, దానికి ఇదే నిదర్శనం. అయితే ఇంక నేను ఇక్కడెందుకు, మా పుట్టింటికి వెళ్ళిపోతానులే. వెళ్ళిపో. ఇంకోసారి రమ్మని ఫోన్ చేశారా? అప్పుడు చెప్తాను మీ పని. అదేంటమ్మా నువ్వు వస్తున్నావు? అల్లుడేడి? ఆయనతో గొడవపడి నేను వచ్చేసానమ్మా. అవునా? ఎందుకు? పొద్దున్నే 8ంటికి లేవాలంట, దోశ పోయాలంట, టిఫిన్ చేయాలంట, పొద్దున్న గీజర్ కూడా నేనే ఆన్ చేయాలంట. నా వల్ల కదమ్మా, నేను వచ్చేసాను. అయితే గొడవ పడవలసిందేనమ్మా. ఎందుకంటే నువ్వు మా ఇంట్లో ఉండని చెప్పు, నీకు ఏ పని చెప్పకుండా 8 అయినా లెగ్గొట్టకుండా చేసాం కదా, అందుకని నిజంగా గొడవ పడాలి మరి. అది కాదు నాన్న. నార్మేవే. అదేంటమ్మా, నువ్వు నాన్నతో గొడవపడి వెళ్ళిపోయినప్పుడు నేనేమనట్లేదు, ఆయన నన్ను ఎందుకు తిడుతున్నారు? ఓ పిచ్చిదానా, నేను మీ నాన్నతో గొడవపడి వెళ్తే ఏ తీర్థయాత్రలకు వెళ్ళిందో అనుకుంటారు. అదే నువ్వు అల్లుడితో ఇంటికి రాలేదనుకో, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అల్లుడితో ఇంటికి వస్తేనే నీకు ఎంట్రీ, లేదంటే లేదు. పాదులకై. హలో. అవునా? అలాగే అల్లుడు, నేను చూసుకుంటానులే. ఏమే, అమ్మాయి అల్లుడితో గొడవపడి వచ్చేస్తుందంట.